కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే అత్యధికంగా స్థానాల్లో విజయబావుట ఎగరవేశారు. ఇక మలివిడతలో 192 మండలాల పరిధిలోని 3,911 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగగా 2,200కు పైగా స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. మెజార్టీ సీట్లను సాధించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో అధికార పార్టీ తన పట్టును నిలుపుకున్నట్లయింది. మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి కూడా మలివిడత ఫలితాలు కాస్త ఊరటనిచ్చాయి. 1100కు పైగా సీట్లను గెలుచుకోవడం ద్వారా గ్రామాల్లో తన ఉనికిని చాటుకుంది. మలివిడతలో మొత్తం 4,332 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే వీటిలో 415 స్థానాలు ఏకగ్రీవం కాగా 5 గ్రామాల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. మిగిలిన 3,911 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. కాగా రెండో విడతలో గెలిచిన స్వతంత్ర అభ్యర్థుల్లో ఎక్కువ మంది కాంగ్రెస్ రెబల్సే ఉండడం గమనార్హం. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ఆదిలాబాద్ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ లైవ్ ద్వారా అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి, ప్రధానంగా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ ఈ స్థాయిలో విజయం సాధించడం గల ప్రధాన కారణాలేంటి, అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్. అయితే రెండవ సాధారణ గ్రామ పంచాయతీ మొదటి విడత అలాగే రెండో విడత కూడా దాదాపు మొదటి విడతలో 3,000కు పైగా, అలాగే రెండో విడతలో కూడా 4,000కు పైగా, అంటే దాదాపుగా 7,000కు పైగా జరిగినటువంటి ఒక ఈ గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఎన్నికల్లో మొదటి విడతలో ఏ విధంగానైతే 2,000కు పైగా స్థానాలు గెలుచుకున్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ రెండో విడతలో కూడా 2,292 స్థానాలు గెలుచుకొని సత్తా చాటడం వెనుక ప్రధానంగా కొన్ని మనం విశ్లేషించవచ్చు. ఒకటి, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండడం అనేది ఒక ప్రధాన అంశంగా ఇక్కడ, ఎందుకంటే బీఆర్ఎస్ గత 10 ఏళ్ల తర్వాత అంటే తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఏర్పడినటువంటి ఒక రెండో పార్టీగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక సంక్షేమ పథకాలు, అలాగే ఏవైతే 6 గ్యారంటీలు ప్రధానంగా ఉచిత బస్సు సౌకర్యం, 500కు గ్యాస్ సిలిండర్, ఆ తర్వాత 200 యూనిట్ల వరకు, అంటే పేదల్ని ప్రధానంగా ఆకర్షించేటటువంటి ఒక విధంగా, పేదలకి మేలు చేసేటటువంటి ఒక విధంగా, పేదల కోసం సంక్షేమ పథకాల వాటి కారణంగా ఇటు, ఎందుకంటే ఎక్కువగా పేదలు ఉండేటటువంటి ఒక పల్లెలు, అంటే పల్లె పోరు కాబట్టి ఈ పల్లెల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపించింది అని మనం చెప్పొచ్చు. అందుకే దానికి సూచనగానే ఈ యొక్క మొదటి విడత రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే 27 జిల్లాల్లో హస్తం అనేటటువంటి ఒక ప్రభంజనం అయితే కాంగ్రెస్ పార్టీ మద్దతుతో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి ఒక అభ్యర్థులు విజయ పథాన దూసుకుపోవడం అనేటటువంటిది 27 జిల్లాల్లో కనిపించింది. కేవలం ఒక 3 జిల్లాల్లో మాత్రం కాస్త బీఆర్ఎస్ కొంత పట్టయితే నిలుపుకున్నట్టుగా, అలాగే నిర్మల్ జిల్లా ఇక్కడ ఏలటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఒక ప్రాంతంలో కాస్త బీజేపీకి అనుకూలంగా, అంటే ఓవరాల్ గా చూస్తే మటుకు రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక అత్యధిక జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఒక ప్రభావం చూపించడం, అంటే ఇది, అంటే ఏవైతే ఇప్పుడు ప్రజెంట్ గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఒక ఈ ఎన్నిక నేపథ్యం ఏదైతే ఉందో ఇదే దాదాపుగా గణాంకాలు, అంటే ఈ పర్సెంటేజ్ కనుక మనం చూసినట్టయితే ఇంకా 3వ విడత కూడా బాకీ ఉంది. కేవలం 2 విడతల్లో మాత్రమే ఇలాంటి రిజల్ట్స్ వచ్చాయి. 3వ విడత కనుక మనం పూర్తిగా దాని ఫలితం కూడా వచ్చిన తర్వాత బేరీజ్ వేసుకుంటే ఇప్పటికీ దాదాపుగా 52కు పైగా శాతం విజయం హస్తగతమైంది. ఒకవేళ దీని తర్వాత అంటే 3వ విడతలో కూడా మనం ఆ విజయాన్ని, ఆ శాతాన్ని కానీ ఇక్కడ తీసుకున్నట్లయితే దాదాపుగా 60% వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 3వ విడతలో కూడా గెలిచినటువంటి ఒక అవకాశం ఉంది. ఓవరాల్ గా 60% విజయం శాతంతో కాంగ్రెస్ బలపరిచినట్టు గెలిచి ఈ యొక్క గెలుపు, అంటే గెలిచిన తర్వాత ఆ విశ్వాసం ఏదైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక ఆత్మవిశ్వాసం మరింత పెరిగేటటువంటి ఒక అవకాశం మనకు స్పష్టంగా కనబడుతుంది. ఈ యొక్క ఆత్మవిశ్వాసం ఏదైతే ఉందో ఇది వచ్చేటటువంటి ఒక ఎన్నికలకి ఇటు ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, తర్వాత మున్సిపల్ ఎన్నికల పోరు కూడా రాబోతుంది. ఇదంతా గడిచేసరికి 2 సంవత్సరాలు గడిచిపోతుంది. ఆ తర్వాత అఫ్సైల్ కూడా రాబట్టి రానున్న ఎన్నికలు ఏవైతే తర్వాత వచ్చేటటువంటి ఒక ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ ఎన్నికలకు మాత్రం ఒక రకమైన ముందు అవసరం ఉంటుంది. ఎక్కడైతే పార్టీ వీక్ గా ఉందో
ఏ పల్లెల్లో అయితే కాంగ్రెస్ పార్టీ కాస్త బలంగా ఉన్నదో అలాంటి ప్రాంతాలపై దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి ఆలోచనలు అయితే నేతలు చేస్తున్నారు. ఎందుకంటే గట్టిగా ఉన్న చోట ఇటు పూర్తిగా బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసుకుంటూ వచ్చేటటువంటి ఒక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల వరకు కూడా పార్టీని ఒక సరైన దిశానిర్దేశం పెట్టాలని చెప్పేసి నేతలు యోచిస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే ఈ యొక్క రిజల్ట్స్ అనేటటువంటివి ఒక ఉదాహరణగా, అంటే గ్రామ పంచాయతీకి పార్టీలతో సంబంధం లేకపోయినప్పటికీ కూడా పార్టీ సింబల్ పై అభ్యర్థులు పోటీ చేయకపోయినప్పటికీ కూడా, ఎందుకంటే అసలు ఈ సర్పంచ్ సాధారణంగా గ్రామాల్లో వ్యక్తిగతంగా ఎన్నికలు జరుగుతుంటాయి. వ్యక్తిని చూసి ఓటేసేటటువంటి ఒక సాంప్రదాయం అనేది గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉంటుంది. కాబట్టి కాకపోతే ఆ అంటే ఈ పార్టీ బలపరిచింది అంటే కొంత ఇక్కడ, ఎందుకంటే చూస్తుంటే మనకు కాంగ్రెస్ రెబల్స్ ఎక్కువగా విజయం సాధించిన దాఖలాలు ఈ యొక్క రెండో విడతలో, మనకు మొదటి విడతలో రెండో విడతలో కాంగ్రెస్ రెబల్స్, ఎందుకంటే పార్టీకి సంబంధించి సాధారణంగా గ్రామాల్లో ఉంటారు, కానీ సర్పంచ్ ఎన్నికలు అనేటటువంటి అతీతంగా జరుగుతుంటాయి, పార్టీలకు అతీతంగా. కాబట్టి అక్కడ కాంగ్రెస్ పార్టీ ఒక అతను తెస్తే ఇంకొక అభ్యర్థి కూడా కాంగ్రెస్ కి నుంచి ఆశావాహుడుగా రంగంలోకి దిగొచ్చు. అలాంటి వ్యక్తి విజయం సాధించిన సందర్భం, అంటే ఓవరాల్ గా చూస్తే తిరిగి వచ్చింది కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ రెబల్ అయినప్పటికీ సర్పంచ్ గా మాత్రమే అతను రెబల్, కాకపోతే తిరిగి అతను కాంగ్రెస్ పార్టీలోనే ఉండేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ లెక్కనే బెరీజ్ వేసుకున్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి అదొక ప్లస్ పాయింట్ గానే భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఇటు ప్రభుత్వ పెద్దలు కావచ్చు, లేదా కాంగ్రెస్ జిల్లా శ్రేణులు కావచ్చు, లేదంటే ఇటు నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎవరైనా సరే, వీళ్ళంతా ఏంటంటే సర్పంచ్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ఎన్నికల్ని ఒక ఉదాహరణగా ఎక్కడైతే వీక్ గా ఉన్నామో అక్కడ బలోపేతం చేసుకోవాల్సినటువంటి అవసరం. అంటే రానున్న ఎన్నికలు ఏవైతే ఉన్నాయో రానున్న ఎన్నికలకు మాత్రం ఇవి ఒక ఉదాహరణగా, ఒక ఎగ్జాంపుల్ గా భావించుకొని ఆ తర్వాత అంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్ళాలి, ఇదే ఊపుతున్నటువంటి ఒక ఆలోచన మాత్రం ఇక్కడ కాంగ్రెస్ శ్రేణులు చేస్తున్నట్టుగా కనబడుతోంది. ఎందుకంటే ఈ ట్రెండ్స్ ఏవైతే రాష్ట్రంలో ప్రస్తుతం ఇటు పల్లెపూరు అంటే గ్రామ పంచాయతీల ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ట్రెండ్స్ కంటిన్యూ కొనసాగేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడుతున్నట్టుగానే మనకు వాతావరణం తెలుస్తుంది. ఎందుకంటే ఎక్కువ దూరంలో లేవు, మరికొద్ది రోజుల్లోనే లేదా నెలల్లోనే మళ్ళీ నోటిఫికేషన్ వచ్చేటటువంటి ఒక అవకాశం అయితే కనబడుతుంది ఎంపీటీసీ జెడ్పీటీసీలకు. సో ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు అంటే ఉన్నటువంటి ఒక 27 దాదాపుగా 90% కంటే ఎక్కువగా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభావం చూపిన, అంటే జిల్లాల వరకు చూస్తే 90% కంటే ఎక్కువ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభావం చూపిందిగా కనబడుతుంది. ఇదంతా కూడా ప్రభుత్వ పాలన, ఎందుకంటే ప్రభుత్వం సాగిస్తున్నటువంటి ఒక ప్రజాపాలన, రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన, ఎందుకంటే అటు ఎన్నికల ముందు December 1 నుంచి ఆయన జిల్లాల పర్యటనతో పాటు ఇటు కాంగ్రెస్ ఇన్ఛార్జీలు అంటే జిల్లాల ఇన్ఛార్జీలు, ప్రభుత్వ పెద్దలు కూడా ఆయా నియోజకవర్గాల్లో ఆయా జిల్లాల్లో పర్యటన చేయడం, తర్వాత సంక్షేమ పథకాలు ప్రజలకి చేరవేయటం, ఇవన్నీ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి ఒక రకమైనటువంటి ఒక బూస్టప్. అలాగే ఎన్నికల ఫలితాలు కూడా ఆ యొక్క స్పష్టంగా ఫలితాల్లో స్పష్టంగా కనబడింది. ప్రభుత్వ పనితీరు అనేది ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనబడినట్టుగా కూడా ఇటు రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు. అంటే ఇదంతా కూడా ఇప్పుడు అంటే ఇది ఈ యొక్క ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని రానున్నటువంటి ఎన్నికలకు ఇది ఒక వే, అంటే ఒక మంచి రాజమార్గం అయినటువంటి విషయంగా కూడా ఇటు చెప్తున్నారు. కాబట్టి వచ్చేటటువంటి ఎన్నికల్లో కూడా ఇదే విధమైనటువంటి ఒక సత్తా, ఇంతకంటే బెటర్ పర్ఫార్మెన్స్ ప్రభుత్వ పార్టీ ఇవ్వబోతుంది అనేటటువంటి ఒక సమాచారం కూడా మనకు అందుతోంది. ఆ విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కష్టపడుతున్నట్టుగా కూడా తెలుస్తోంది మనకు. అంటే ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల ఏదైతే ఒక ట్రెండ్స్ కంటిన్యూ అవుతాయి అనేటటువంటి ఒక ఆశా భావంలో అయితే ఆ కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగానే మనకు తెలుస్తోంది. వెన్నెల. రైట్ సత్యనారాయణ, థ్యాంక్ యూ.